మనుషుల జీవితాల్లో మార్పు ఎందుకు వస్తలేదు? మనుషుల జీవితాల్లో మార్పు ఎందుకు వస్తలేదు? దుఃఖంతో పోయిన వాళ్ళు దుఃఖంతోనే వస్తున్నారు, సమస్యలతో పోయిన వారు సమస్యలతోనే వస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక మాట అనుకుంటూ వస్తున్నాడు, మంచిగా ఉంది వాక్యం అనుకుంటున్నారు. ఏం చెప్తున్నారు? వాక్యం మంచి చెప్పారు, మంచి చెప్తే ఏది లాభం కదా. ఈ రోజుల్లో మంచి మంచి ప్రసంగాలు చెప్పబడుతున్నాయి, కానీ అందులో ఏం కనబడడం లేదనంటే పరిశుద్ధాత్మ శక్తి కనిపిస్తలేదు. క్రైస్తవ జీవితాలలో కూడా ఏం కనిపిస్తలేదు తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి అనేది ఏం కనిపిస్తలేదు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆత్మకార్యాలు జరుగుతాయి. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆత్మకార్యాలు జరుగుతాయి. మరి ఎందుకు ఆ కార్యాలు జరగడం లేదు? ఎందుకు అలాంటి కార్యాలు విశ్వాసుల జీవితంలో కావచ్చు, మరి సేవకులు ప్రసంగాలు చెప్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ కార్యాలు ఎందుకు జరుగుతలేవు అని ఆలోచించినప్పుడు నిజంగా అక్కడ ఏమి కొదవైంది అని అంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగి ప్రసంగించడం కావచ్చు, పరిశుద్ధాత్మ శక్తి కలిగి జీవించడం కావచ్చు, ఈ రోజుల్లో మనం చాలా అరుదుగా చూస్తాం. కాబట్టి మీ గురించి ఆలోచించినప్పుడు దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు, అదే మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. మనమందరం కూడా పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండాలి. ఒక నామినల్ క్రిస్టియన్ లైఫ్ అనేది మనం లీడ్ చేయడానికి వీల్లేదు. అర్థమవుతుందా? ఒక నామినల్గా క్రిస్టియన్ లైఫ్ జీవించడం దేవుని చిత్తం కానే కాదు. మన ఫ్రైడే చెప్పినాం, వాచ్మెన్ అనే సేవకుడు ఏమని రాసిండు? అపోస్తుడైన పౌలు జీవించిన జీవితము నార్మల్ క్రిస్టియన్ లైఫ్. అపోస్తుడైన పౌలు జీవించిన జీవితం ఏంటిది? నార్మల్ క్రిస్టియన్ లైఫ్. అంటే మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ శక్తి లేకుండానే ప్రసంగాలు చేసేస్తున్నారు, పరిశుద్ధాత్మ శక్తి లేకుండానే జీవితాలు కొనసాగించబడుతున్నాయి. కానీ మీరు అట్లా ఉండొద్దు అనేది నా యొక్క ఆశ. మనం అట్లా ఉండొద్దు అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మరి ఎందుకు మనం పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండలేము? ఇప్పుడు ఒక విషయాన్ని మీకు క్లియర్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండడం లేదు, పరిశుద్ధాత్మ శక్తి కలిగి జీవించడం లేదు. యేసు ప్రభుని ఎప్పుడైతే మనం రక్షకుడిగా అంగీకరించినామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినాడు. కానీ వచ్చింది కానీ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు? మన ఇంట్లోకి ఎవరైనా గెస్ట్ వచ్చినారు, రాగానే మనం ఎక్కడ కూర్చోబెడతాం? బెడ్రూమ్లోకి అయితే తీసుకోబోదు కదా. ఎక్కడ కూర్చోబెడతాం? కొందరు హాల్లోనే ఉండి హాల్లోనే మాట్లాడి హాల్ నుండి అటే పోయేది ఉంటారు. అవునా? మనం వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి, మనం వారికి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి వారు ఏం చేస్తారు? ఎక్కడికంటే అక్కడికి పోవడానికి అవకాశం. నాకు స్వాతంత్రం ఉంది కదా. ఎవరైనా రాగానే కిచెన్లో పోయినా అనుకోండి, మీరు ఇట్లా చూస్తారు. అవునా? ఎవరైనా సార్ అంత అవసరమా అని అనిపిస్తుంది. అంత స్వేచ్ఛ లేదు, అంత స్వాతంత్రము లేదు. వాస్తవం ఏంటంటే మనం కూడా చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుని ఒక గెస్ట్ లాగా ఒక హాల్లో ఒక సీట్లో కూర్చోబెట్టాం. అందుకే మనలో మన జీవితాలు ఏంటంటే తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనము అనుభవిస్తాం. ఒక కామ్ గెస్ట్ లాగా పరిశుద్ధాత్ముడు అలా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనము చూడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం, మనలో కార్యం చేయడం ఎంత ప్రాముఖ్యమైనది అంటే యేసుక్రీస్తు ఆరోహణం అవుతూ శిష్యులకు చెప్పినటువంటి మాట. ఒకసారి చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. చూడండి, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. నా తండ్రి ఏం వాగ్దానం చేసినాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాగ్దానం చేసి కదా. మీరు పైనుండి శక్తి పొందు వరకు,
ఏం పొందుకోవాలట? పవర్. ఏం పొందుకోవాలి? శక్తి పొందుకోవాలి. మీరు శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి అంటున్నాడు యేసుప్రభు. అంటే పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోనంత వరకు, లేదా పరిశుద్ధాత్మకు మిమ్మల్ని మీరు పూర్తిగా అప్పగించుకునేంత వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళకండి అని దేవుడు చెప్తుంది. ఎందుకో తెలుసా? ఆ దినాలలో చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే యేసుక్రీస్తుకి అంత వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఆ వ్యతిరేకత ఎవరి మీదకి వస్తుంది? ఆటోమేటిక్గా ఆయన శిష్యులు, ఆయన క్లోజ్ అసోసియేట్స్ వాళ్ళ శిష్యుల మీదకి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులలో మీరు నా కొరకు జీవించాలని మీకు ఏం కావాలి? శక్తి కావాలి. కాబట్టి ఆ శక్తి కొరకు మీరు ఏం చేయాలి? వేచి ఉంటారు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. మొదటి ఒక లైన్ చదివితే సరే చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. అర్థమైంది? కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తి లేకనే మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు మనము చూడము. అర్థమవుతుంది? పరిశుద్ధాత్మ శక్తి లేకనే మనము దేవుడు అనుకున్నటువంటి కార్యాలు మనం చేయలేకపోతున్నాం. దేవుడు అనుకున్నట్టుగా మనం జీవిస్తాం. మనకు కొన్ని నియమ నిబంధనలు, మన పితరులు ఇచ్చిన నియమ నిబంధనలు పాటిస్తూ ఇక ఫుల్ క్రిస్టియన్ లైఫ్ జీవిస్తున్నాం అనుకుంటున్నాం. నాకు తెలిసి కొన్ని నెలల క్రితం కాకపోతే సంవత్సరం క్రితం కావచ్చు, పరిశుద్ధాత్మల గురించి బోధించిన కొన్ని వారాలు గుర్తుంది కదా? కాబట్టి నేను మళ్ళీ వాటిని రిపీట్ చేయను. కొన్ని విషయాలు ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేయాలన్నాను. నేను మీ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి వాక్యం చెప్తున్నా. ఒకవేళ లేకపోతే మనం ఆ శక్తి కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ వాక్యము దేవుడు నాకు అనుగ్రహించింది. ఒక 3 విషయాలు నేను మీ ముందు పెడతా. వాటిని బట్టి మీకు అర్థం కావాలి నాలో పరిశుద్ధాత్మ శక్తి ఉందా లేదా. ఓకే, మీకు టెస్టింగ్ పీరియడ్. మొట్టమొదటిది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని గురించి మాట్లాడేటట్టు చేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే మనం ఏం చేస్తామంట? ఆయన గురించి మాట్లాడేటట్టు చేస్తాం. మాట్లాడకుండా ఉండలేదు. ఆ ఫోర్స్ ఇట్లా వస్తుంది, లోపలికి వెళ్ళి ఆ ఫోర్స్ ఇట్లా వస్తుంది. చూడండి, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా చూడండి, ఇంగ్లీష్ మంచి స్టెప్డ్ ఫార్వర్డ్ అంటారు. స్టెప్డ్ అంటే ముందుకు వచ్చి ఇంగ్లీష్ షౌటెడ్ టు ద క్రౌడ్ అంట. ఏం చేస్తున్నాడట? బిగ్గరగా. ఈయన ఎవరైనా ఈయనెవరండి? ఇప్పుడు మనం చదివిన లేఖనంలో ఈ పని చేసింది ఎవరు? పేతురు. ఈ పేతురు కొన్ని రోజుల క్రితం ఈయన పరిస్థితి ఏంటి? ఆ 12 గురులు నువ్వు కూడా ఒకటి కదా అని అంటే ఏమన్నాడు? మాట్లాడుతున్నా తన భాషలో అయితే తలకాయండి. ఏం మాట్లాడుతున్నా? నాకు ఎవరో తెలియదు. ఆయన ఎవరు కూడా తెలియదు. కొన్ని రోజుల క్రితం కదా. అంటే అంత పిరికితనము, అంత భయం కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ 11 మందిలో ముందు పడి గట్టిగా అరుస్తూ దేవుని గురించి ప్రకటిస్తాను. హల్లెలూయా. యేసైతే నాకు తెలియదని చెప్పినాడో ఆ యేసుని గురించి ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు తెలుసా? మామూలుగా చెప్తాడు. ఒకసారి 36వ వచనం చూడండి, 2:36. మీరు సిలువ వేసిన ఈ యేసు. అంతకుముందు ఆయన ఎవరో నాకు తెలియదు అది. ఇప్పుడు ఏమంటాడు? డేర్గా మీరేం చేసిండ్రు? సిలువ వేసిండ్రు. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్నవారు. ఇశ్రాయేల్ అందరికి బిగ్గరగా అక్కడ ఒక 10 మంది 20 మంది లేరు. అక్కడ ఎంతమంది ఉన్నారు? కొన్ని వేల మంది ఉన్నారు కదా.
అక్కడ 3,000 మంది ప్రభువుని అంగీకరించినట్టుగా ఉంది, కానీ అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. అక్కడ పండుగ వాతావరణం, పెంటెకోస్తు పండుగ సమయం, కొన్ని వేల మంది వాళ్ళందరూ మనకు ఎక్కడైనా సాక్షి చెప్పండి, వాక్యం చెప్పండి అని అంటే ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? బాగా మంది ఉంటే కొంచెము భయం కదా. ఫస్ట్ మెసేజ్ పేతుర్ది మొదటి ప్రసంగం ఆశ్చర్యం అనిపించింది. నేను ఫస్ట్ టైం వాక్యం చెప్పినప్పుడు మొత్తం మంది తడిచిపోయిన లోపలి మొత్తం కొన్ని గంటల తరబడి ప్రిపేర్ అయ్యి 5 నిమిషాలు చెప్పింది. 5 నిమిషాలు కూడా ఎట్లా అంటే నా వెనకాల ఎవరో తరుగుతున్నాడు కావచ్చు, నేను తొందరగా కూర్చోవాలన్నట్టు. వాక్యం చెప్పడం అంత సులువు కాదు. పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే మనం ఏం చేస్తాము, ఆయన గురించి మనకు ప్రకటించడానికి ధైర్యం ఉంటుంది. ఆయన గురించి చెప్పకుండా మనము ఉండలేము. ఈ రోజుల్లో నిజంగా ప్రసంగాలు బాగా చెప్తున్నారు, కానీ అందులో ఏముంటలేదు, శక్తి ఉంటుంది. ఈయన ప్రసంగం చేసినారు, ప్రసంగం చేస్తే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏమన్నారు, అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి, మా హృదయం ముంచుకున్నది, మా హృదయంలో నీ వాక్యం గుచ్చుకుంది, ఇప్పుడు మేము ఏం చేయాలి? ఎవరైనా అడుగుతున్నారు? ప్రసంగం బాగుంది అంటే చాలు మనకు సంబరం. ప్రసంగం బాగుందంటే సంబరపడటం కాదు, ఆ ప్రసంగం ద్వారా, ఆ వాక్యం ద్వారా నేను ఈ విషయాన్ని నేర్చుకున్నా, ఇది మార్చుకున్నా అన్నప్పుడు నీ యొక్క వాక్యంలో, నీ మాటలో శక్తి ఉంది. విశ్వాసమైన కాదు. మనం మాట్లాడుతున్నప్పుడు మనలో దేవుని యొక్క శక్తి ఉన్నప్పుడు ఏం చేస్తుంది, అది వారి హృదయంలో కార్యం జరిగిస్తుంది. మనం కాదు మాట్లాడేది, ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. వారంలో ప్రసంగమే మనం వింటాం కావచ్చు, కానీ ప్రతిరోజు విశ్వాసులు అనేకులతో అనేక మందితో మాట్లాడుతున్నప్పుడు నీ మాటలో ఆ శక్తి ఉంటుందా? నీ మాటలు వింటున్నప్పుడు వారు నా జీవితాన్ని మార్చుకోవాలనేటువంటి ఒక తపన, ఆ యొక్క భారం వారిలో కలుగుతుందా అనేది మనం ఆలోచన చేయాలి. మీరు ఇట్లా చెప్తా ఉంటే నిజంగా నా జీవితము మార్చుకోవాలి అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఈ విషయంలో వదిలిపెట్టాలి అని నాకు దేవుడు మాట్లాడుతున్నాడని ఎవరైనా సాక్ష్యం చెప్పి సోది ముచ్చడం చెప్పమంటే బాగా చెప్తాడు. దేవుని గురించి మాట్లాడాలనేటువంటి తపన మన లోపల ఉంటుందా ఒకసారి మనము ఆలోచించాలి. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నింపుదల మనలో ఉన్నప్పుడు మనం మాట్లాడకుండా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మాట్లాడేటట్టు చేస్తాడు. ఆయన గురించి మాట్లాడేటట్టు ఏ విధంగా అయినా సరే. కొన్ని టాపిక్స్ మనకు బాగా సంతోషాన్ని కలిగిస్తాయి కదా, లోక సంబంధం. కొందరికి రాజకీయాలు మాట్లాడడం సంతోషం అనిపిస్తుంది, కొందరికి ఆటల గురించి, క్రికెట్ గురించి మాట్లాడడం సంతోషం అనిపిస్తుంది, కొందరికి సినిమాల గురించి, సీరియల్స్ గురించి మాట్లాడడం చాలా గంటల తరబడి మాట్లాడడం. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తికి సంతోషం ఎప్పుడైతే తెలుసా, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు వారికి సంతోషం. దేవుని గురించి మాట్లాడాలి, ఏ విధంగా సరే దేవుని గురించి మాట్లాడాలి. దేవుని ఏ విధంగా సరే ఈ యొక్క సందర్భంలో, ఈ అంశంలో దేవుణ్ణి తీసుకురావాలనేటువంటి తపన మన లోపల ఉందా? ఏం లైఫ్ లీడ్ చేస్తున్నాం మనం అసలు? శక్తిహీనమైనటువంటి జీవితం కదా. ఈరోజు ప్రార్థన లేదు, అంతగానం ప్రార్థన చేసి పెద్ద ప్రసంగం ఏం చేయలేకపోయేది, ప్రార్థన ఎక్కువసేపు చేసి కదా. వాళ్ళందరూ మేడగదిలో కూడుకొని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన చిన్న ప్రసంగం చేసి. ఈ రోజుల్లో ప్రార్థన లేని ప్రసంగం, ప్రేయర్లెస్ ప్రీచింగ్ ఎట్లుంటుంది, పవర్లెస్ ప్రీచింగ్. ఈ రోజుల్లో ప్రసంగాలు చాలా చేసింది, కానీ అందులో ఏముంటలేదు, దేవుని యొక్క శక్తి ఉంటుంది. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మనతో మాట్లాడేటట్టు చేస్తాడు, ఆయన గురించి మాట్లాడేటట్టు చేస్తాడు. మీరు ఆలోచన చేసుకోండి. రెండోది, పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనలో ఉంటే దేవుని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మౌనముగా ఉండేటట్టు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు, మీరు అనుకోవచ్చు మౌనం కూడా పెద్ద గొప్ప విషయం. మౌనంగా ఉండడానికి కూడా శక్తి కావాలి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మౌనంగా ఉండడానికి కూడా ఏం కావాలి, శక్తి కావాలి. అది చిన్న విషయం కాదు. మాటకు మాట బదిలేయడం మనకు అలవాటు కదా, అది గ్రేట్ అనుకుంటారు కదా, అది బలహీనతకి గుర్తు.
అది మన వీక్నెస్కి నిదర్శనం. వాడొక మాట అంటే మనం ఒక మాట అనాలి, లాస్ట్ మన మాటే ఉండాలి. ఒకసారి వాక్యం చదువు. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. 27వ అధ్యాయం 12వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు చూస్తున్నారు అందరు? తీసిందా కనీసం? తీసిందా? ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనాను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాడు. అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాడు. అక్కడ ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు మీద, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నువ్వు వింటలేవా? చెవులు పనిచేస్తలేవా? ఎన్ని నిందలు వేస్తున్నాడు, ఎన్ని నేరాలు మోపుతున్నాడు నీ మీద. యేసుప్రభు అన్నాడా, వి నీడ్ మోర్ పవర్ టు బీ కామ్. అలాంటి సమయంలో మన మీద నిందలు వేస్తున్నప్పుడు, మన మీద కాని మాటలు మాట్లాడుతున్నప్పుడు మౌనముగా ఉండడానికి మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. తెలుసా సంగతి? భరించగలరా? ఆ ఫోర్స్ ఎక్కుంటుంది. ఒక్క మాట అనేసరికి మన లోపలికి వచ్చేస్తుంది పౌరుషం, అహంకారం, నన్నంటవా. యేసుప్రభు మౌనంగా ఉన్నాడండి. వారు వేసిన నింద ఒక్కటి కూడా కరెక్ట్గా, వారు వేసిన నేరం ఒక్కటి కూడా సరైనగా, అయినా కానీ యేసుప్రభు ఏం చేసినాడు? కామ్గా. మనం కామ్గా ఉంటామా? మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేయాలి, ఉతికి ఆదేస్తాం. మళ్ళీ వాడు ఇంక జీవితంలో మనం ఒక, అప్పుడు మనకు సంతోషం, సక్సెస్ అయ్యింది. అవునా? మనల్ని ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే వాళ్ళు ఒకటి చెప్తే మనం పదాన్ని ఇస్తాం. నన్ను అంటావా? నీ సంగతి నాకు తెలియదా? కాము ఉండగలమా అట్లా మాట్లాడుతున్నా? యేసు ప్రభు మౌనంగా ఉండడం అధిపతికి ఆశ్చర్యం అనిపించిందంట. అది ఏమంటలేడేంటి? ఇది ఎట్లా సాధ్యం అసలు? దేవుని శక్తి ఉంటేనే సాధ్యం. అర్థమవుతుందా? దేవుని శక్తి ఉంటేనే సాధ్యం. మన మీద లేని కొన్ని మాటలు మాట్లాడినప్పుడు, మన మీద మనల్ని అవమానపరిచినప్పుడు, హేళన చేసినప్పుడు కాముగా ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆ కాముగా ఉండడమే ఎదుటి వ్యక్తిలో కార్యం చేయడానికి ఆస్కారం. అర్థమవుతుంది? మనము కాముగా ఉన్నామంటే మనం ఏదో కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు కాదు. మనకు కొన్ని ఏమంటారు, లోక సంబంధమైనవి కొన్ని ఉన్నాయి మన మైండ్లో. మౌనం అంగీకారం అంటే ఎవరు చెప్పిన మౌనం అంగీకారం? యేసు మౌనం ఉన్నట్టు అంగీకరించినట్ట? బైబిల్ ఏం చెప్తుంది అది చూడండి. లోక సంబంధమైన విషయాలు కాదు. కాముంటే వీక్నెస్ అంటే, వీక్నెస్ అని ఎవరు చెప్పింది? పవర్ అని. అలాంటి పరిస్థితులలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా కాముగా ఉండడం, మౌనంగా ఉండడం అనేటువంటి దేవుడి యొక్క శక్తికి నిదర్శనం. నువ్వు అంత ఫోర్స్ కూడా నువ్వు బలంగా తట్టుకొని నిలబెడుతున్నావు అంటే అది చిన్న విషయం కాదు. ఉంది ఆ శక్తి మనలో. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఒకటే ప్రూవ్ చేయాలనుకుంటాం, నేను చాలా మంచిగా. ఏది అవసరమా? అవసరం అంటారా? దేవుడిని నీతిమంతుడని ముద్రించింది కదా, సరిపోదా? హల్లెలూయా. దేవుడు నిన్ను నావాడని పిలిచింది సరిపోదా? నా బిడ్డని దేవుడు ఏర్పాటు చేసుకుని సరిపోదా? ఎందుకంత ఆరాటం? మనుషులకు ఏదో చూపించాలి, ఏదో చేయాలి, వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని పొగడాలి. అవన్నీ వేస్ట్. ఒకసారి స్టెఫెన్ గురించి చూడండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం
54, 55 వచ్చిన అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 54, 55 వచ్చిన. ఓకే, చదువు. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండు కొరికింది. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచాను. చూడండి, స్టెఫెన్ ప్రసంగం చేసింది ఇక్కడ కూడా. ప్రసంగం చేస్తే వాళ్ళకి బాగా కోపం వచ్చేసింది. వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ఎంత కోపం అంటే కోపముతో మండిపడి అతన్ని చూచి పండు పటపటపట కొరుకుతున్నాడు. స్టెఫెన్ ఏం చేస్తున్నాడు? కాముగా ఉండి దర్శనం చూస్తున్నాడు. హల్లెలూయా. కాముగా ఉండి ఏం చేస్తున్నాడు? దర్శనం చూస్తున్నాడు. వీళ్ళు కూడా కొరుకుతారుగా, నేను కూడా కొరుకుతా అంటలేడు స్టెఫెన్. అర్థమవుతుందా? వాళ్ళు కొరికితే మనం డబల్ కొరుకుతాం. మన ఇమోషన్స్ కంట్రోల్లో ఉన్నాయి కదా, ఉంటాయా? కట్టలు తెచ్చుకొని వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి వచ్చినప్పుడు మనం శక్తిని అందుకుంటాం. ఆ శక్తి ఇలాంటి పరిస్థితులలో మనం మౌనముగా ఉండేటట్టు చేస్తాం. మౌనముగా ఉండడానికి కూడా పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అదేదో వీక్నెస్ అనుకోకండి దయచేసి. అదేదో మీరు కన్ఫెస్ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు అనడం అది చాలా తప్పు. వాక్యం అంటే చెప్తలేదు. ఇప్పుడు చెప్పండి, మీలో శక్తి ఉందా? పరిశుద్ధాత్మ శక్తితో మనము జీవిస్తున్నామా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. క్రిసిజం తట్టుకోలేము, ఎదురు తట్టుకోలేము, ఏడన చేస్తే తట్టుకోలేము, అవమానిస్తే తట్టుకోలేము. యేసు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు, మీరు నా నిమిత్తము జనులు మిమ్మును దూషించి, నిందించి, హింసించి, చెడ్డ మాటలను వర్డ్ యూజ్ చేసి చెడ్డ మాటలు ఎలా పాల్గొన్నప్పుడు మీరు ధన్యులు. పడతామా? మన ధన్యత అవుతాం, అంతేనా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామట? మౌనముగా. ఒకటి ఏం చేస్తాం? మనం మాట్లాడతాం. దేని గురించి మాట్లాడతాం? దేవుని గురించి మాట్లాడతాం. తర్వాత పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు మనం మౌనముగా. ఎప్పుడు? మనకు వ్యతిరేకమైన పరిస్థితులు, వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన మనకు ఎదురొస్తున్నప్పుడు మనం కామ్గా ఉండి ఏం చేస్తాం? వాటన్నింటినీ కూడా శక్తితో. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తుంది? అర్థమవుతుంది కదా? మీరు కామ్గా ఉన్నారనంటే యూఆర్ సో పవర్ఫుల్ అని. హల్లెలూయా. అర్థమవుతుందా? మీకు చాలా శక్తి ఉందని. మూడో చెప్పి ముగించేస్తాం. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండే నిదర్శనం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవునికి మహిమకరంగా జీవించేటట్టు చేస్తాడు. దేవుని శక్తి ఏం చేస్తుంది? మనల్ని ఆయనను మహిమపరిచే విధంగా జీవింపజేస్తాడు. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, నా జీవితము దేవునికి మహిమకరంగా ఉంటుందా లేదా? దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి అంటే మనకి దేవుని యొక్క శక్తి కావాలి. నీ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది అని అంటే నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. బైబిల్లో మంచి మాట ఉంది, మీరు ఏమి చేసినను ఆయన మహిమ కొరకు. మనం ఏం చేయాలట? ఏమి చేసినా ఆయన మహిమ కొరకు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నిజంగా దేవుని ఆయన బిడ్డలుగా జీవించడం అంత సులువేం కాదు కదా. మనం రోమా పత్రికలో చూసినాం, ఒకసారి చూద్దాం. ఇప్పుడు కూడా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 నుండి 9 వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 నుండి 9 వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీరు నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు అంటే
దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడకపోతే మనం ఎవరు? శరీర సంబంధులు, అంటే దేవుని సంబంధులము కాదు. ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో వారి ద్వారానే దేవునికి మహిమ వస్తుంది. అర్థమవుతుంది? శరీరాన్ని అనుసరించి జీవించేటువంటి వారి ద్వారా దేవునికి మహిమ రాదు. మనము ఆత్మానుసారంగా జీవించడానికి మనకి శక్తి కావాలి. మనకేం కావాలి? శక్తి కావాలి. 14వ వచనం 8-14. దేవుని ఆత్మ చేత ఎందుకు నడిపింపబడుదురో ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆత్మ చేత నడిపించబడడం అనేది ఇది జీవితకాలం జరిగేటువంటి ప్రక్రియ. అర్థమవుతుంది? ఆత్మ ద్వారా నడిపించబడడం అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత మీరు హాల్లో ఒక కుర్చీకి పరిమితం చేయకుండా నా జీవితం అంతా మీకే సమర్పిస్తున్నాను దేవా అని పరిశుద్ధాత్మకి ఎప్పుడు మనల్ని మనం అప్పగించుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రతి చోట, ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో ఆయన ముందుండి మనల్ని నడిపిస్తాడు. అప్పుడు దేవునికి మహిమకరంగా మనము జీవించవచ్చు. ఈ రోజుల్లో నిజంగా మన జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? దేవునికి మహిమకరంగా జీవించడం అనేది మనతో ఏది కాదు. దానికి ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. శరీరంలో ఉన్నప్పుడు అనేకమైన శోధనలు వస్తాయి. వాటిని తట్టుకోవడానికి మనకి ఏం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఉన్నప్పుడే నువ్వు దాన్ని తట్టుకుంటావు, జయిస్తావు, నిలబడతావు. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. నువ్వు పడిపోతే మహిమ రాదు దేవుడికి. శోధన రావని నేను అంటలేదు, శోధనలు వస్తాయి. శోధన వచ్చినప్పుడు నువ్వు నిలబడుతున్నావా? నిలబడడానికి కావాల్సిన శక్తి నీ లోపల ఉందా? టెంప్ట్ చేస్తావు? టెంప్ట్ చేయరా? చేస్తావు. నువ్వు దేవుడి కొరకు నిలబడాలనుకున్న ప్రతిసారి పడగొట్టేవాడు ఉంటుంది వెనకాల. నిలబడడానికి శక్తి ఉందా నీ లోపల? తుప్పుకొని పడిపోతూనే ఉంటాం. ఒక 2 అడుగులు లేపాడు. ఎందుకు? మన లోపల ఏం లేదు కదా. చిన్నపిల్లలు 1 ఇయర్కి ముందు నడుస్తూ ఉంటారు కదా. ఎట్లా నడుస్తారా? లేచుడే నడుస్తారా? ఎందుకు అట్లా చేస్తారు చెప్పండి? వాళ్ళకి శక్తి ఉండదు. ఒకటి బ్యాలెన్స్ చేసుకోవడం రాదు. చాలా ఉంటాయి. మనం ప్రభుని నమ్ముకొని మస్తు సంవత్సరాలు అయింది కానీ ఇంకా అడుగు తీసి అడిగేనికి వస్తలేదు. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 20 నుండి 24 వచనం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 20 నుండి 24 వచనం. 20వ అధ్యాయం 20th చాప్టర్ 20 నుండి 24 వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుండినో ఇదంతయు నీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియదు. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. ఈ వాక్య భాగం ఎందుకు చదివించినానంటే పౌలు జీవితం ఇక్కడ కనిపిస్తుంది కదా. పౌలు తను జీవించిన జీవితకాలం అంతా కూడా దేవునికి మహిమకరంగా జీవించాలను. దేవునికి మహిమకరంగా జీవించడం అంటే అంత ఏది కదా. ఎన్నో శ్రమలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఆటంకాలు, శారీరక శ్రమలు, మానసిక శ్రమలు. ఆయన అపోస్తలత్వాన్ని ప్రశ్నించిన వారు ఉన్నారు. అసలు ఈయన వాక్యం చెప్పడానికి అర్హుడే కాదన్నారు. ఈయన బలహీనుడు అన్నాడు. ఈయనకు మాట్లాడడానికి రాదు. ఎన్నో 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 ఆయన అనుభవించిన. అయినప్పటికీ కూడా ఆయన మీరు ఇంటికి వెళ్తే చదవండి. నేను ఏది కూడా దాచుకోకుండా ప్రయోజనకరమైనది ఏది కూడా అన్ని కూడా నేను మీకు ఏం చెప్పినా బోధించు. నా ఫ్యూచర్ నాకు కనబడుతుంది. అక్కడ పోయిన తర్వాత ఏముంటుందో నాకు అంతా
అయ్యో మేము గందరగోళం ఉంది, అయినా కానీ నేను ఏం చేస్తాను తెలుసా, నా ప్రాణం ఏమాత్రం కూడా ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడో అది నేను తుదముట్టించాలని ఏం చేస్తున్నా నేను. అందుకని తిమోతికి రాసిన 2వ పత్రిక అంటారు కదా, నా పరుగు విశ్వాసము నా కొరకు. ఎంత కాన్ఫిడెన్స్ అని చెప్తున్నాడమ్మా. ఆయన లోపల ఏమో తెలుసు, పరిశుద్ధాత్మ శక్తి. కాబట్టి ఆ శ్రమలను తట్టుకున్నాడు, ఆ వేదనను ఆయన తట్టుకున్నాడు, ప్రతిదీ తట్టుకొని ఆయన అంటున్నాడు, నా పరుగు కడముట్టించి నా జీవితం ద్వారా నేను ప్రభుని మహిమపరిచి. ఈరోజు మనం మాట చెప్పగలమా? మనం జీవిస్తున్నటువంటి జీవితం ద్వారా ప్రభుకి మహిమ వస్తుందా? మహిమకరంగా జీవించడానికి మనలో అంత శక్తి ఉందా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. దేవుడు మనకి ఏ ఆత్మని ఇచ్చిందట? స్పిరిట్ ఆఫ్ పవర్. మన లోపల ఏముంది? పవర్ అంటే తెలుసు కదా. పవర్ కనిపిస్తుందా? కనబడదు, కానీ కార్యం చేస్తుంది. అవునా? అయోమయంలో కొన్నిసార్లు మనం ఛార్జింగ్ అని చెప్పేసి ఛార్జర్ పెట్టేస్తాం, వెళ్ళిపోతాం, స్విచ్ అయ్యి చేసినట్లు ఎప్పుడైనా ఊరంటే ఫుల్ ఛార్జింగ్ అయింది కావచ్చు, ఆడబోతే ఏముంది అంతే. ఎందుకు స్విచ్ అయ్యి పవర్ పాస్ కాలేదు, అది ఛార్జ్ కాలేదు కదా. శక్తి కనబడదు, కానీ కార్యాలు చేస్తాయి. మనం మాట్లాడుతున్నప్పుడు ఏం రావాలి? శక్తి విడుదల కావాలి. ఆ శక్తి విడుదలైతే ఎప్పుడు తెలుస్తుంది? కార్యం జరిగినప్పుడే తెలుస్తుంది. అర్థమవుతుందా? కార్యం జరిగినప్పుడే శక్తి అక్కడ ఉంది అనేది మనకి తెలుస్తుంది. పవర్ ఉందా లేదని చెప్పి ప్రసారం మనం ఏలు పెట్టి చూడాలి కదా. అవునా? కాబట్టి దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చింది? శక్తి గల ఆత్మనిచ్చి మన మాటల్లో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మనం ఒక మాట మాట్లాడితే వారి జీవితంలో మార్పు రావాలి. స్పిరిట్ ఆఫ్ లవ్. దేవుడు మనకు ఎలాంటి ఆత్మనిచ్చినాడు? శక్తియు ప్రేమ కదా. అందరినీ ప్రేమించేటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉంది, మనకి లేదు. పరిశుద్ధాత్మ శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఘోరాతి ఘోరమైన నీచులను, దుర్మార్గులను, నికృష్టులను కూడా ప్రేమిస్తారు. మనం తట్టుకొని సాగించలేం. అబ్బో మనతోనే, మనకు అంత శక్తి లేదు. ఒప్పుకోవాలి, మనకి లోపల ఏం లేదు, అంత శక్తి లేదు. కొంత మట్టుకే మనం సహిస్తాం, కొంత ఒక రేంజ్ వరకే మనము ప్రేమిస్తాం. కానీ దేవుడు అంటే దేవుని యొక్క ఆత్మ, ప్రేమించే ఆత్మను దేవుడు మనలో. ఇంకో మాట, ఇంద్రియ నిగ్రహం అనే వర్డ్ యూజ్ చేశారు కదా. అంటే ఏంటి తెలుసా? సెల్ఫ్ డిసిప్లిన్. మన లోపల పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉందనంటే మనం ఏం చేస్తాం? మనం సెల్ఫ్గా మనల్ని మనం ఏం చేసుకుంటాం? డిసిప్లిన్ చేసుకుంటాం. లేవాలనుకుంటే కానీ అవుతలేదని అంటే, చేయాలనుకుంటాను కానీ చేస్తలేదంటే ఏంటిది అర్థం? మన లోపల ఏం లేదు? పరిశుద్ధాత్మ శక్తి. అది ఇచ్చినట్టు దేవుడు మనకి ఇచ్చినట్టు, కానీ మనం ఏం చేస్తలేము? అప్పగించుకుంటలేము. పరిశుద్ధాత్మకి అప్పగించుకుంటే దేవుడు ఏమైనా చేస్తాడు. సెల్ఫ్ డిసిప్లిన్. యేసుక్రీస్తులో శక్తి ఉంది, యేసుక్రీస్తులో ప్రేమ, యేసుక్రీస్తులో సెల్ఫ్ డిసిప్లిన్. అర్థమైందా? ఆయన అల్టిమేట్ ఎగ్జాంపుల్. ఆయన పరిపూర్ణ మానవుడిగా ఈ లోకంలో జీవించి పరిశుద్ధాత్మ శక్తితో ఆయన జీవితాన్ని జీవించి, ఈరోజు మన ముందు దేవుడు ఆయన జీవితాన్ని గురించి మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నాము. నిజంగా మీ లోపల పరిశుద్ధాత్మ శక్తి
ఆయన గురించి మాట్లాడకుండా ఉండదు. ఖచ్చితంగా ఆయన గురించి మీరు ఉచ్చరిస్తారు. చెప్పాలనేటువంటి ఆతురత మన లోపల నిజంగా పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉంటే మౌనముగా ఉండాల్సిన సమయంలో మౌనముగా ఉండదు. మాటకు మాట బదిలీ ఇవ్వడం, ప్రతిదానికి నేను కౌంటర్ చేయాలనేటువంటి ఆలోచన, అది మెచ్యూరిటీకి నిదర్శనం, పేషెన్స్ అనేది. మూడవది, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే ఆయనకు మహిమకరంగా మనం జీవిస్తాం. ఏది ఆయనకు మహిమ వస్తుందో అదే చేస్తాం. అది ఈజీ అని నేను అంటలేదు, అది ఈజీ అని నేను అంటలేదు. శద్రక్ మెషక్ అబేద్నెగోల ముందు పంచపక్ష పరమాణాలు అంటాం కదా, అట్లాంటి భోజనం ఉంది. వాటిని నో చెప్పడానికి శక్తి కావాలి, అవునే కదా. నో చెప్పడం ఈజీ అనుకుంటున్నారా? చాలా కష్టం. వాటికి వాళ్ళు నో చెప్పారు కాబట్టి దేవుని వారు మహిమపరిచారు. మనం తిన్నాక నో చెప్పాం ఎందుకు? ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ శక్తి కలిగి జీవించాలని దేవుడు కోరుకుంది. కాబట్టి దేవుని బిడ్డ, ఈ చివరి దినాల్లో మనం ఒకటే పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని మనం సంతోషపడుతున్న మంచిదే, కానీ ఆయన శక్తిని మనం ఎంత మటుకు అనుభవిస్తున్నాం? నిజంగా ఆయన శక్తిని మనం కనబరుస్తున్నామా ఇతరులు ఎంత? ఆయన శక్తి ద్వారా దేవుని మహిమపరుస్తున్నామా అనేది ఒకసారి మనము ఆలోచన చేస్తాం. తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. అందరం ఒక నిమిషం.